హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మోనాలిసా నేను పాపం అనే స్టార్ట్ చేస్తా. ఏదో చిరు వ్యాపారులు అంటారు. చిన్న వ్యాపారం చేసుకోవడానికి కుటుంబంతో ఎక్కడి నుంచో వచ్చింది పాపం. ఏదో చేసుకుంటుంది. ఎవరో ఫోటో తీశారు, వైరల్ అయింది. సినిమా అవకాశం ఇస్తానన్నారు. ఆమెను ఒక మోడల్ లాగా చేసి చూపించారు. అంతవరకు బాగానే ఉంది. నిన్న చూసిన న్యూస్ చూస్తే చాలా బాధాకరం. చెప్తారు కదా, నడి సముద్రంలో నట్టేట ముంచేశారు అని. అట్లా ముంచేసినట్టుగా అయింది ఆ అమ్మాయి పరిస్థితి. బాలీవుడ్ మరలా ఆమెకి ఏమన్నా అంటే ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది, ఏదైతే ఓకే అయ్యిందో వేరే ఆపర్చునిటీస్ ఇస్తారా? ఇప్పుడు కంగనా రనౌత్ గారు మాటలందరూ గుర్తు చేసుకుంటున్నారు. వెరసి పాపం మోనాలిసా ఏం జరగబోతోంది? సి మోనాలిసా నేనైతే అసలు పాపం అని అన్ను. యాక్చువల్గా చెప్పాలి అంటే తన మీద కామెంట్స్ కానీ రూమర్స్ కానీ వైరల్ అవుతున్నాయి. రీసెంట్లీ జితేంద్ర నారాయణ్ అనే ఒక నిర్మాత, ఈయన తెలిసిందే కదా, మొహం మీదికి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరుగుద్ది అనేది కొత్త సామెత. మీరే సృష్టించారు. అవును మరి, ఒక్కొక్కరు ఒక్కోలాగా. అదే మొన్న రీసెంట్ చిరంజీవి గారిని చూడలే, మరి మొహం మీదికి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందట అనేది ఇప్పుడు రీసెంట్ కొత్త సామెత. ఇలాగే ఆయన ఏం మాట్లాడాడు, ఈ మధ్య మోనాలిసా బాగా వైరల్ అవుతుంది, ఇప్పుడు ది డైరీస్ ఆఫ్ మణిపూర్, మణిపూర్ డైరీ ఆఫ్ మణిపూర్ ఏదో ఒకటి సినిమా ఆయన అయిపోయిన సినిమా గురించి ఎందుకు ఆగిపోలేదు పాపం. ఆయన పేరు పెట్టుకొని ఇతను ఏం చెప్పాడంటే, ఆ నిర్మాత దగ్గర డబ్బులు లేవు, వాడు ఇట్లాగే ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక సినిమా నేను తీస్తున్నా అని చెప్పేసి అది తీయకుండా అలాగే కూర్చుంటాడు, మోనాలిసా ఫేమ్ని వాడుకోవడానికి తను వచ్చాడు అనేది జితేంద్ర అభిప్రాయం. అదేదో చెక్ ఇచ్చారంటే చూపించారు కదా, అంత ఉత్తి చెక్ లేదులే పాపం ఇచ్చారు. ఇతను అలా అన్నాడు బేసికలీ, అవన్నీ కామనే, ఇట్లాగే ఇస్తాడు. బట్ తను ఏంటంటే ఫేమ్ అవుతుంది, మహా అయితే ఎంత కొంత చెక్ ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇతను మాత్రం మోనాలిసాతో సినిమా తీయడు, మోనాలిసా తన ట్రాప్లో పడింది అని చెప్పేసి జితేంద్ర నారాయణ్ ఆరోపణ. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నిన్న నగల దుకాణం ఓపెనింగ్ కి కేరళ పోయారు. వాళ్ళు 15 లక్షల విలువైన ఒక వజ్రాల హారం గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ అమ్మాయికి 5,000 ఇచ్చారన్నారు. 15 లక్షల విలువైన వజ్రాల హారాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు ఈ అమ్మాయికి. బంగారంలా ఉంది పాప అని, ఇలాగే ఎదగమని. 15 lakhs. ఓన్లీ రీజన్, ఆవిడ వచ్చినప్పటి నుంచి వెళ్ళినంత వరకు ఆ నగల దుకాణానికి ఇంతకు ముందు ఏ సెలబ్రిటీ ఏ దుకాణానికి ఇవ్వనంత పబ్లిసిటీ తెచ్చిపెట్టిందని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి 15 లక్షల విలువైన వజ్రాల హారాన్ని మోనాలిసాకి బహుమతిగా ఇచ్చారు. అండ్ విదేశాల్లో శివరాత్రి వేడుకలకు గాను ఈవిడకి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. టు అండ్ ఫ్రో ఫ్లైట్, అక్కడ బస చేయడానికి మంచి లగ్జరీ హోటల్. అండ్ ఆవిడకి ఆ ఏరియాలో 4 రోజులు ఉండి అవన్నీ తిరగడానికి ఒక ప్రత్యేక వాహనం కూడా పెట్టారు. అంటే విదేశాలకు వస్తుంది మొదటిసారి, వచ్చి మా కార్యక్రమం అయిపోయింది ఇక బో అమ్మ ఫ్లైట్ ఎక్కేసి అని కాకుండా అదోటి ఇదోటి చూపించేసి ఏమైనా కొనుక్కుంటే కొనిపించేసి పంపించడం గౌరవంగా. అరే మంచి హాస్పిటాలిటీ అంతా ఉండింది. ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మోనాలిసా వంతు, ఆవిడ మాట్లాడాలి కదా మరి, ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు తను కూడా మాట్లాడింది. నన్ను తీసుకొచ్చిన డైరెక్టర్ కానీ, నన్ను తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ కానీ, తను ఫస్ట్ కుంభమేళాకు వచ్చాడు, మా ఇంట్లో వాళ్ళని అడిగాడు, మా నాన్న కోప్పడ్డాడు నిజమే, కానీ తర్వాత మా నాన్న ఎప్పుడైతే నన్ను ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడో ఇంటికి కూడా వచ్చాడు. తను నాకు కూడా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఇక్కడ తీసుకొచ్చి సినిమా లేదు ఏమీ లేదని అందరూ అంటున్నారు, కరెక్టే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. నాతో పాటు మా పెద్దనాన్నకి, మా ఇద్దరి సిస్టర్స్కి అందరికి కలిపి ఒక హౌస్ ఇచ్చి మమ్మల్ని అందులో ఉంచాడు. నేను 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నా యాక్టింగ్, దానికి కూడా ఆయనే పెట్టుకుంటున్నాడు. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత తనతో నాకు సినిమా ఉంటుంది. నెక్స్ట్ సినిమా తన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని మీరు అంటున్నారు. తను సినిమా తీసినా తీయకపోయినా తన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేనేం అతను ట్రాప్లో పడలేదు, అతనేం నన్ను వాడుకొని వదిలేస్తాడని మాట్లాడుతున్నా, అదేం లేదు. నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, నన్ను ఎలా చూసుకుంటున్నాడో నాకే తెలుసు అని ఈ అమ్మాయి చెప్పింది. పనిలో పనిగా ఈవిడ మీద ఉన్న ఇవి కొత్త అవకాశాలు కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇతను నిజంగా సినిమా తీసినా తీయకపోయినా కనీసం యాక్టింగ్ అయితే నేర్పించాడు కదా.
అవును దానితో ఆమె నెక్స్ట్ కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నిజంగా ఏమన్నా పెద్ద డైరెక్టర్ వస్తే అవును. ఇమీడియట్ గా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఆయన సినిమా తీస్తున్నారు అనే మాట ఒకటి పబ్లిసిటీ లోకి వచ్చిందో, మరి తనకి ఒక ఆఫర్ వచ్చింది కదా నగల దుకాణం ఓపెన్ చేయడానికి. ఓన్లీ ఎగ్జాక్ట్లీ హీరోయిన్ అవుతున్నాను, సినిమాలో 100%. ఆర్టిస్ట్ అవుతుందనే కదా. అవును అవును. సో అండ్ ఆ కుంభమేళాకి వచ్చి పూసలు అమ్ముకుంటుంది అంటే శివారాధన చేసే అఘోరీలు ఎంత గొప్ప వాళ్ళో వీళ్ళని కూడా అంత గొప్పగానే చూస్తారు బేసికలీ. ఉమ్, అంటే ఆ, శివుడికి సంబంధించిన ఈవెంట్లోనే వీళ్ళు కనిపిస్తారు, శివుడు చుట్టే తిరుగుతారు ఏదో రకంగా. ఇప్పుడు అఘోరాలు కానీ సాధువులు కానీ పూజించుకుంటూ ధ్యానంలోనో తిరుగుతారు, వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతారు, అది కొంటారేమో ఇది కొంటారేమో అని. ఉమ్, బట్ అందరూ తిరిగేది ఆ టెరిటరీయే, శివుడి చుట్టే వీళ్ళ ప్రయాణం అంతా. అవును. సో అలాంటి అమ్మాయికి శివానుగ్రహం కూడా ఉండింది. అందుకే అనుకోకుండా ఈ జన్మకోసారి వచ్చే కుంభమేళాలో ఈవిడ దశ తిరిగింది. 12 ఏళ్ళకోసారి వచ్చే కుంభమేళాలో అంటే అప్పుడు 12 ఏళ్ళకి ఈ పిల్ల చిన్నది, అవును. అప్పుడు 4 years, ఇప్పుడు 16. అవును చిన్నమ్మాయి. 16 ఏళ్ళే. సో ఇప్పుడు చిన్నది. ఈ కుంభమేళ జన్మకోసారి వచ్చే ఈ కుంభమేళ ఈమె దశ మార్చింది. ఈవిడ ఖచ్చితంగా శివానుగ్రహం ఉంటుంది, రేపటి రోజు ఇంకా హైట్స్కి చేరుకుంటుందని చాలామంది నమ్మారు. అలా ఇంటర్నేషనల్లో లెవెల్లో మహామహులు నమ్మి ఇప్పుడు ఇక్కడే ఒక పాటలు పాడుకుంటూ ఫేమస్ అయిన మంగ్లీని ఈషా ఫౌండేషన్ బిల్వల లాస్ట్ టైం, అంతే. అలా ఇప్పుడు ఇక్కడ ఫేమస్ అయిన ఈవిడ్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లారు శివరాత్రి ఉత్సవాలకి. సో అరుదైన గౌరవం, తన స్థాయి పెరుగుతుంది. అందరు అనుకున్నట్లుగా ఏంటంటే వస్తారు, బాగా వైరల్ అవుతారు, తర్వాత కనబడరు. ఆ కోణంలోనే ఆలోచిస్తూ ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటున్నారు. ఇప్పుడు ఆ జితేంద్రకి మేబీ మిగతా వాళ్ళ మీద ఏమైనా ఈర్ష అసూయ ఉందేమో మనకు తెలియదు. బట్ మోనాలిసాకి వచ్చిన ప్రాబ్లం అయితే ఏం కానీ లేదు. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కాబట్టే కదా నేను పాపం అంటూ స్టార్ట్ చేశాను. అదే మీరేమో ఇంత కథ చెప్పారు. మరి ఇప్పుడు ఇట్లాంటివి ఎప్పుడైనా రూమర్స్ వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే చెప్పినప్పుడు మనం వింటాం. మోనాలిసే క్లారిటీ ఇచ్చింది. తను ఒక వీడియో పోస్ట్ చేసి ఎవరు దీని గురించి అంతగా ఆలోచించకండి, మీ పనులు మీరు చూసుకోండి, నేను బాగానే ఉన్నాను, థ్యాంక్స్, కాకపోతే నా గురించి ఆలోచించినందుకు. తను నా తండ్రి లాంటి వాడు, నేను ఇక్కడికి వచ్చింది కూడా నా సిస్టర్స్తో నా పెద్దనాన్నతో కలిసి వచ్చాను, వాళ్ళ నాన్న రాలేదంట, ఆయనకి ఇంకా కొంచెం కోపం ఉందంట, అది పొద్దులే మెల్లిగా. సో అలా అంతే, పెద్ద విషయం ఏం కాదు, షీఈస్ గుడ్. మరి ఎందుకు అందరూ లేనిపోని రూమర్స్ అన్ని మరి ఎందుకు రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి? దీని వల్ల అవకాశాలు తగ్గిపోతాయి కదా బాలీవుడ్ లో. లేదు, ఇప్పుడు ఒక మనిషి ఫేమస్ అయిందంటే మన రూమర్ కూడా ఆవిడని టార్గెట్ చేసినాక రూమర్ కూడా ఫేమస్ అయింది. మరి ఇంకెవడి మీద పుట్టిస్తే ఎందుకు ఫేమస్ అవుతుంది? రూమర్స్ అయినా లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తేనే ఫేమస్ అవుతాం. ఓకే, సో ఏది ఏమైనా ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే కావాలి ఆ అమ్మాయి. అవును, అలా అవ్వాలనే మనస్ఫూర్తిగా ఒక్కసారి ఈ నటన శిక్షణ అయిన తర్వాత ఎలా రాటు తెలుద్దో చూస్తే అర్థమైపోతుంది. ఎప్పటికైతే మనకు తెలిసిపోతుంది. ఆ పసి వయసు అంటారు కదా, చిన్నమ్మాయి కదా. అది అంటే ఆ జితేంద్ర నారాయణ ఎందుకు అలా అన్నాడు అంటే దానికి కూడా రీజన్ ఉంది. తనేమన్నాడు అంటే మణిపూర్ ఇన్సిడెంట్ మీద ఈయన సినిమా తీస్తున్నాడు, ఈయనకేమో అంత డబ్బులు లేవు. మణిపూర్ ఇన్సిడెంట్ టచ్ చేయాలంటే పెద్ద పెద్ద నిర్మాతలకు కూడా వాళ్ళ వల్ల అవ్వదు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన పెద్ద విధ్వంసం అది. సో అంతటి విధ్వంసాన్ని తెర మీద చూపించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. అంటే అది ఒక విజువల్ వండర్ టైప్ లో పెద్దగా 60 కోట్లు 100 కోట్లు పెట్టాలి. ఈయన దగ్గర 2 కోట్లు పెట్టడానికి చిన్న సినిమాకే డబ్బులు లేవు, అతను ఎలా పెడతాడు అని ఆయన క్వశ్చన్. అంతే, ఇప్పుడు తన కోణంలో ఒకవేళ తను నిజంగా సినిమా తీసినా తీయకపోయినా ఈ పిల్లకైతే మంచి ఫ్యూచర్ ఇచ్చాడు, అది మాత్రం వాస్తవం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.